పోయింది కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్లుంది, టీడీపీ పాలన ఎట్లుంది? ఒకటి బాగేనండి, చంద్రబాబు నాయుడు ద గ్రేట్ లీడర్. ఇది హైదరాబాద్ ను డెవలప్ చేసిందంటేనే అతను హైటెక్ సిటీ కానీ చిన్న చిన్న పల్లెటూరు, ఒక హాస్పిటల్, ఒక స్కూలు, ఒక బస్ స్టాండ్ చిన్నదైనా సరే కట్టిండు. అతడు గ్రేట్ లీడర్ అండి. ఇక లోకేష్ అంటారా, యంగ్ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్, చెప్పలేము. నెక్స్ట్ సీఎం అతను అయినా కావచ్చు. నెక్స్ట్ మరి జగన్ పరిపాలన ఎలా అనిపించింది? పర్వాలేదు బాబాయ్. ఎందుకను నేను కాంగ్రెస్ కు వీరాభిమాని. వైఎస్ఆర్ గారు పెట్టిన 2 పథకాలు ఉన్నాయి, ఒకటి 108, ఒకటి 0. దానివల్ల వేల మంది, మా భార్య కూడా ఉంది ఆరోగ్యశ్రీ పథకం మీద. నెక్స్ట్ మరి ఇప్పుడు జగన్ ఒంటరైపోయాడు. నెవర్. అతను ఒక చిరుతపులి అండి. చిరుతపులి అంటే తెలుసా? వేటాడి 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 మరీ చంపుద్ది. పెద్ద పులి అట్లా కాదు, తనకు ఆకలి అయినప్పుడే చంపుద్ది. కానీ చిరుతపులి అట్లా కాదు, వేటాడుతుంది. ఆ క్యారెక్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు జగన్ కూడా మరి 4 ఏళ్ళు ఆగి వేటాడుతాడు అంటారు మళ్ళీ కంపల్సరీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పథకాలు అందరికీ వసతి దీవెన ఏం రావట్లేదు. ఒకటి బాబాయ్, ఎవరి మనసులో ఏముంటుందో. ఇప్పుడు 2000 పెన్షన్ ఇచ్చినప్పుడు ఏం చేసినారు కదా, ఊర్లో పంటి మంచిగా 2000 ఉన్నప్పుడు పొద్దున 2 సీసాలు, మధ్యాహ్నం 2 సీసాలు, రాత్రి 2 సీసాలు, 6 కిలోల బియ్యం ఫ్రీ. ఏమన్నది ఉప్పు కారం తీసుకపోయి ఇంత వండక తింటే అయిపోయి. వాడు పొంగు పని చేస్తాడు. ఆగాడు కొద్దిగా. నెక్స్ట్ ఆగాడు బాబాయ్. ఇప్పుడు కొన్ని అదొక పిచ్చింది. ఇప్పుడు జగన్ పరిపాలనలో అన్ని ఇంటికి వచ్చాయి కాబట్టి చిత్రాన్న పరిపాలన ఏది రావట్లేదు. నీకు 18,000 నీకు 18,000 అని చెప్పారు. మరి 18,000 రూపాయలు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి అక్కడ బడ్జెట్ ఉందో లేదో వీటిలో లేదు, నాకు తెలియదు. ఏమైనా ఉంటే జగన్ మీద నువ్వు చేస్తున్నారు. బాబాయ్ ఒకటి బాగింది, కేసీఆర్ సీఎం ఉండే మొత్తం నాకిండు, ఉల్టా అప్పులు చేసిండు. ఇగో ఈ పాప ఉందా, పుట్టిన పాప 79,000 చిల్లర బాకీ. పాప గాని బాబు గాని ఫుల్ అప్పులు చేసిండు కేసీఆర్. ఆ తాగుబోతాడు. నెక్స్ట్